నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మందా తుఫాను ఉధృతి క్రమంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. తెనాలి డివిజన్ లో ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తనీమ్ అన్సారియా. 92.3 లక్షల సాధారణ నిధులతో వివిధ వార్డుల్లో నిర్వహించే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. కార్తీక మాస సోమవారం ప్రాధాన్యత క్రమంలో భక్తుల సందోహంతో పోటెత్తిన శైవాలయాలు. మందా తుఫాను ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అధికార యంత్రాంగం అప్రమత్తమై తుఫాను ఉధృతికి అనుగుణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సమస్యను అధిగమించే దిశగా క్షేత్రస్థాయిలో తీసుకున్న జాగ్రత్తలను పరిశీలించే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెనాలి నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సోమవారం ఉదయం తెనాలి మండలంలోని కొలకలూరు, నందివేలి గ్రామాల్లో పర్యటించారు. తుఫాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఎటువంటి సమస్య తలెత్తినా వాటిని ఎదుర్కొనే దిశగా అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పట్టణంలో అధికారులు చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలు వివరించారు. తదుపరి జిల్లా కలెక్టర్ అన్సారియా కొల్లిపర మండలంలో పంట పొలాలను పరిశీలించారు. రైతులతోనూ ఇటు గ్రామస్తులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ అన్సారియా తుఫాను ముప్పు నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నది పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో పాటు సబ్ కలెక్టర్ సంజనా సింహ, స్పెషల్ ఆఫీసర్ తులసి ఇతర అధికారులు పాల్గొన్నారు. సైక్లోన్ మౌంట్ ఫోర్కాస్ట్ గుంటూరు జిల్లాకు ఉంది. ఈ రోజు నుంచి ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది. రేపు ఎల్లుండి 3 రోజులకు కూడా ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎక్కువ ఒక 5 మండల్స్ దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు ఈ 5 మండల్స్లో కూడా రేపు వెరీ హెవీ రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ ఉంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఈ 5 మండల్స్లో కూడా అందరూ జిల్లా స్థాయి ఆఫీసర్స్ని మండలానికి మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్గా పంపించడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్లో, అదేవిధంగా అన్ని మండల్స్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టి ఆ నంబర్స్ కూడా ప్రజలకు మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. అందరు డిపార్ట్మెంట్స్ SOP ప్రకారం ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే తెనాలి, దుగ్గిరాల, కొల్లిపరాలో ఇక్కడ క్రాప్స్ ఏ స్టేటస్లో ఉంది అన్నది కూడా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పంటని కాపాడుకోవడానికి ఇప్పుడైతే ప్యాడీలో అంత హార్వెస్టింగ్ స్టేజ్లో అయితే ఎక్కడ కూడా లేదు. సో ఇప్పుడు వర్షం పడినా కూడా అప్పటికప్పుడు అది వాటర్ని డ్రైన్ చేయడానికి ఏమేం చేయాలి అన్నది కూడా చూడడం జరిగింది. ఓవరాల్ ఫార్మర్స్ అందరికీ కూడా అడ్వైజరీ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ కొన్ని ఇరిగేషన్స్ వల్లభాపురం దీంట్లో చెప్పడం జరిగింది. దాని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఇక్కడ మినిస్టర్ గారు కూడా ఇది ప్రయారిటీలో చేయాలని చెప్పడం జరిగింది. దాని మేరకు ఒక ఎస్టిమేట్ వేయడానికి కూడా SC ఇరిగేషన్కు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఫార్మర్స్తో ఇంటరాక్ట్ చేసి వారి ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మేరకు యాక్షన్ తీసుకుంటాం. పట్టణ పరిధిలోని ప్రతి వార్డులో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని, వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణంలోని 35, 36, 37 వార్డుల పరిధిలో సోమవారం 92.3 లక్షల నిర్మాణ వ్యయంతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో ఆయా వార్డు ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు గొడవర్తి సాయి, హరిరామ్, తాడివీర బ్రహ్మేశ్వరరావు, రామ్, నరేష్, డిఈ శ్రీనివాసరావు, ఏఈ ఆంజనేయ రాజు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అభివృద్ధిలో భాగంగా ఇక్కడ వచ్చేసి 5 వార్డుల్లో వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా 35వ వార్డులో వచ్చేసి ఒక రోడ్డు, అలానే స్కూల్ పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది, టాయిలెట్స్ లేవని గతంలో మేము శాండిషన్ మీద వచ్చినప్పుడు ఆ కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. అది కౌన్సిల్లో పెట్టి ఆమోదించి ఈ రోజున దాన్ని శాంక్షన్ చేశాము. అలానే మన 36వ వార్డులో వచ్చేసి 2 రోడ్స్, ఒక డ్రైన్ పెట్టాము. 37 వచ్చేసి ఒక రోడ్డు పెట్టాము. ప్రజలకి అనుకూలంగా ఈ వర్షాల కాలంగా ఈ స్కూల్ ముఖ్యంగా స్కూల్ ఉంటానో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మన శాండిషన్ మీద కూడా వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్ వాళ్ళు వచ్చి చెప్పడం కూడా జరిగింది. వ్యాన్ రావాలన్నా, పిల్లలు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉందండి చెప్పడం కూడా జరిగింది. గతంలో కూడా వచ్చినప్పుడు ఇలానే సమస్య ఉందని చెప్పారు. దానికి అనుకూలంగా ఈ రోజున మన తెనాలి పట్టణంలో వార్డుల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో మనందరికీ తెలుస్తుంది. తప్పకుండా మేము మా పరిధిలో ఉన్న వారికి మా మున్సిపల్ నిధులతోనే ఈ రోజున
92,30,000 రూపాయలని శాంక్షన్ చేసి ప్రజలకు అనుకూలంగా మేము అందిస్తూ జరుగుతుంది. అలానే చూశారు, మన శనివారం వచ్చేసి శంకుస్థాపన చేస్తాము. అలానే 57,20,000 రూపాయలని శాంక్షన్ చేశాము. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా ధ్యేయం కూడా. తప్పకుండా ఇంకా అభివృద్ధి, మా టైం కూడా చాలా తక్కువగా ఉంది. మా సాధ్యమైన వారికి తప్పకుండా ఇంకా తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందు దశగా మేము ఉంటామని కోరుకుంటూ సెలవు. ఈరోజు 35వ వార్డు గంగానంపేటలో తోటకూర సుబ్బారావు స్కూల్ రోడ్లో సైడ్ కాలువలు, రోడ్డు ప్లస్ స్కూల్లో 2 టాయిలెట్స్ ఏర్పాటు చేయడానికి కమిషనర్ మన చైర్పర్సన్ గారు వచ్చారు. వారి ధన్యవాదములు. తొందర తెనాల్లో భాగంగా ఈరోజు తెనాల్లో మా వార్డులో 2 రోడ్లు వేశారు. ఇంతకుముందు అక్కలవారి వీధిలో ఈ రోడ్డు కూడా వేస్తున్నారు. తర్వాత నాలవారి వీధి ఒకటి ఉంది, అది కూడా వేసి 35వ వార్డు గంగానంపేటకి ఒక మంచి వార్డుగా తీర్చిదిద్దారని కోరుకుంటున్నాం. మొన్న ఎలక్షన్ అప్పుడు నాదెళ్ల మనోహర్ గారు ఇక్కడికి వచ్చి ఎలక్షన్ రోజున వచ్చినప్పుడు పెద్ద వర్షం వచ్చి మోకాళ్ళు నీళ్లలో ఆయన కూడా అక్కడి నుంచి కూడా నడిచి రావడం జరిగింది. మరి ఆ తర్వాత ప్రత్యక్షంగా చూసి ఇక్కడ పిల్లల ఇబ్బందులు ఆయన గమనించి ఆయన దృష్టికి తీసుకెళ్ళి హెచ్ఎం గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. మేమందరం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన చొరవ తీసుకొని చాలా పట్టుదలతో ఈ యొక్క రోడ్డును శాంక్షన్ చేయించి ఈ రోడ్డు వర్క్ ఆర్డర్ కూడా ఇప్పించేయడం జరిగింది. మరి ఈ రోడ్డుకి ఈ రోజున మరి చైర్పర్సన్ రాధికా రమేష్ గారు, అలాగే మా వార్డు కౌన్సిలర్ హరిరామ్ గారు, అలాగే డిఈ గారు, హెచ్ఎం గారు అందరూ సన్నిధిలో ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 36వ వార్డులో గోపాల్ రెడ్డి రోడ్లో ఎంక్రోచ్మెంట్ ఉంటే అదొకటి ఇప్పుడు శంకుస్థాపన చేసి వచ్చాము. అట్లానే ఇక్కడ రజిక చెరువు దగ్గర బండ్లమారు వీధిలో గత ఎప్పటి నుంచో వేయలేదు, 2-3 టర్మ్ల నుంచి. ఇప్పుడు ఈ టర్మ్లో ఈ రోడ్డు అది వేస్తున్నాము. దీనికి మొత్తం 36 లక్షల చిల్లర ఎస్టిమేషను. ఈ 2 కలిపి ఈ 2 పూర్తి చేయాల్సిందని డిఈ గారిని చైర్పర్సన్ గారిని కోరుతున్నాం. ఈరోజు 37వ వార్డులో మేము అడిగిన వెంటనే చైర్మన్ గారు ఈ రోడ్డు పరిస్థితిని వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని గత 4 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చైర్మన్ గారు ఇట్లా ఈ రోడ్డు ప్రాబ్లం ఉందని ప్రజలందరూ చాలా లేఖలు ఇచ్చారు. ఆ లేఖలన్నీ మేడం గారికి ఇవ్వడంతో ఈ రోడ్డుని 23 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ఈ భవనం వారి వీధి గంగానంపేటలో ఈ 37వ వార్డులో ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు చైర్మన్ గారికి మరియు మున్సిపాలిటీ సిబ్బందికి మా నమస్కారాలు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పమంటూ కార్తీక మాస తొలి సోమవారం ప్రాతకాలాన శ్రీ రామేశ్వర స్వామికి భక్తిమీర అభిషేక పూజలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న పరశురామ ప్రతిష్ఠితమైన పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి ప్రకృతి వైపరీత్యాల నుండి ఒడ్డున పడేలా స్వామి కరుణించాలని మొక్కుకున్నారు. మందా తుఫాను ప్రభావంలో ఎటువంటి కష్టం నష్టం లేకుండా చూడాలని అర్చక స్వాములు సంకల్పం చేసుకుని పూజలు నిర్వహించారు. మరోవైపు మహిళా భక్తులు కార్తీక మాస సామూహిక దీపోత్సవ కార్యక్రమంలో కార్తీక దీపాలతో ముక్కంటిని ఆరాధించారు. ఆలయ ఈవో రమణ కుమారి మాట్లాడుతూ కార్తీక మాస ప్రాధాన్యత క్రమంలో ప్రతి సోమవారం ఆలయంలో నిర్విరామంగా అభిషేక పూజలకు ఏర్పాటు చేశామని భక్తులు వారి సమయానుకూలంగా వచ్చి అభిషేక పూజలు నిర్వహించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ వారి వంతు సహకారం అందిస్తున్నారని రమణ కుమార్ తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ శైవాలయాల్లో భక్తులు కార్తీక సోమవార ప్రాధాన్యతను చాటుతూ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. తెనాలి పట్టణంలోని గంగానంపేటలోని గంగా పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రాతకాలం నుంచి కూడా భక్తులు కూడా చాలా బాగా వచ్చి ఉన్నారు. ఈ యొక్క స్వామి బాగా ప్రాతకాలం నుంచి కూడా బాగా ఉధృతంగా బాగా వచ్చి ఉన్నారు. ఈరోజు మొదటి సోమవారం సాయంత్రం 6 గంటల కళ్యాణం ఉంటుంది. ఈ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని మీరు ఈ యొక్క స్వామివారిని దర్శించి మనకు వచ్చేటువంటి తుఫాను కానీ ఏదైనా కానీ రాకూడదని స్వామివారి కోరుకుంటున్నాను. కాబట్టి గ్రామంలోని తెనాలి పట్టణ భక్తులందరూ కూడా ఈ యొక్క రామేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతున్నాను. శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానం గంగానమ్మపేట తెనాల్లో వేంచేసి ఉన్న అతి పురాతనమైన దేవస్థానము. ఈరోజు మొదటి సోమవారం సందర్భంగా భక్తులు ఉదయం 4:30 నుంచే విశేషంగా విచ్చేసి స్వామివారి యొక్క అభిషేకాలను అధిక సంఖ్యలో నిర్వహించుకుంటున్నారు. ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని
ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు తీసుకోవటం జరిగింది. ఉదయం నుంచి కూడా పోలీసు శాఖ వారు కూడా మాకు సహాయ సహకారాలు అందజేస్తూ వాహనాల యొక్క రద్దీని నివారించి భక్తులకి అసౌకర్యం కలగకుండా వాళ్ళు సహకరిస్తున్నారు. అదేవిధంగా తోట ప్రాంగణంలో కూడా ఫైర్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. భక్తులకి ఒక విజ్ఞప్తి ఏంటంటే వచ్చేటువంటి సోమవారాలు కూడా దేవస్థానం నిర్విరామంగా తెరిచి ఉండటం జరుగుతుంది. నిర్విరామంగా తెరిచి ఉండటం వల్ల అధిక సంఖ్యలో వచ్చే భక్తులు కంటిన్యూస్గా వచ్చి ఒకే సమయంలో కాకుండా కంటిన్యూస్గా వచ్చి అతి తక్కువ కాలంలోనే స్వామివారి అభిషేకం నిర్వహించేటట్లుగా ఏర్పాటు చేశాము. భక్తులు ఈ సమయాన్ని గమనించి మీ యొక్క అనుకూలతను బట్టి వచ్చి స్వామివారి యొక్క అభిషేకాలను పర్వదినాల్లో నిర్వహించుటకు ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి గమనించవలసిందిగా కోరటమైంది. శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్థాన పీఠపాలిత క్షేత్రమైన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస ప్రాధాన్యత పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం తెల్లవారుజాము నుండి కార్తీక మాస అభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి భక్తి మీర దీపారాధన చేశారు. పంచామృత అభిషేక పూజలతో చంద్రమౌళేశ్వర స్వామి వారి భక్తులకు దర్శనమిచ్చారు. ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం ఆలయ ప్రాంగణంలో మారుమోగింది. తుఫాను హెచ్చరికలు ఉన్నా స్వామి దర్శనానికి ఆటంకం లేకుండా వాతావరణం సహకరించడంతో శైవాలయాలు ఆధ్యాత్మిక ఆనందానికి వేదికలయ్యాయి. హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి వారి మాల ధరించిన స్వాములకి నిత్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఆ స్వామి సేవకు ఎంతో మందిని పాత్రలను చేయడం ఆనందదాయకమని స్వాములకు సద్ది ప్రసాద పంపిణీ ప్రారంభించిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మండలంలోని నందివెలు గ్రామంలో ఆర్కే గురుస్వామి పీఠం వద్ద నిత్య సద్ది ప్రసాద వితరణ కార్యక్రమాన్ని సోమవారం బెల్లంకొండ ఏడుకొండలు వారి సతీమణి కోటేశ్వరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా సద్ది ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆత్మీయ అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రాకేష్, బెల్లంకొండ నాగమోహన్ సాయి, గ్రామంలోని వైసీపీ శ్రేణులు స్వాములు పాల్గొన్నారు. ఈ యొక్క ఆర్కే గురుస్వామి పీఠం నందు ఆర్కే గురుస్వామి శిశుబృందం చే ఈ యొక్క సద్ది కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున 6వ రోజున మరి ఈ యొక్క సద్ది కార్యక్రమం మరియు పూజా కార్యక్రమం నిర్వహించిన దాతలు మహారాజశ్రీ బెల్లంకొండ ఏడుకొండల గారు, వీరి ధర్మపత్ని కోటేశ్వర గారు, వీరి మొదటి కుమారుడు రాకేష్ గారు, రెండో కుమారుడు నాగసాయి గారులచే ఈ యొక్క ఆర్కే గురుస్వామి పీఠం నందున ఆర్కే గురుస్వామి శిష్యబృందం చే ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించినారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటూ నందివేలు గ్రామంలో ఆర్కే గురుస్వామి వారి శిష్య బృందం ఏర్పాటు చేసినటువంటి అయ్యప్ప స్వామి వారి 42 రోజుల సద్ది కార్యక్రమం ఈరోజు మరి దాతలు బెల్లంకొండ ఏడుకొండలు వారి ధర్మపత్ని కోటేశ్వర గారు మరి అలాగే వారి కుమారులు బెల్లంకొండ రాకేష్ గారు, సాయి గారి ఆహ్వానం మేరకు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు అన్నదాన కార్యక్రమం పాల్గొని మరి స్వాములందరూ కూడా అన్నదానం చేయడం, మరి అలాగే ఈ 42 రోజులు కూడా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మాల ధరించినటువంటి అయ్యప్ప స్వాములకు, భవానీలకు, మాతలకు ప్రతి ఒక్కరూ కూడా ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి నందివేలు ఆర్కే గురుస్వామి గారికి మరి అలాగే వారి శిష్య బృందం వారికి ఐదు సంవత్సరంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ కోరిక మేరకు పట్న లీగల్ సెల్ అధ్యక్షులుగా తనకు అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని, పార్టీ ప్రయోజనం కోసం తన సేవలను వినియోగిస్తారని లీగల్ అధ్యక్షులుగా నియమితులైన పిల్లి ప్రేమరాజ్ పార్టీ కార్యాలయం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్నంలోని 13వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు న్యాయవాది పిల్లి ప్రేమరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్న లీగల్ సెల్ అధ్యక్షులుగా నియమితులైన క్రమంలో సోమవారం చిన్నరావూరు అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించిన అనంతరం వార్డులోని వైసీపీ నాయకులతో ర్యాలీగా గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయం చేరుకున్న ప్రేమరాజ్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రేమరాజును దుశ్యాలతో సత్కరించి రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ ప్రతిమను అందజేసి అభినందనలు తెలిపారు. పట్న లీగల్ సెల్ అధ్యక్షులుగా తనకు అవకాశం కల్పించిన నియోజకవర్గ సమన్వయకర్త శివకుమార్ కు ప్రేమరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం సాధించుకునే క్రమంలో తమ వంతు సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో
వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, కుర్రా శ్రీను, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు మైలా విజయ్ నాయుడు, అగ్గిదాస్ కిరణ్ కుమార్, యాతాటి అనిల్, కుర్రా జశ్వంత్, బబ్లు, రాజేష్, పవన్ కుమార్, గుంటూరు కృష్ణ, తాడివేని బుచ్చిరాజు, దేవరపల్లి భూషణం, చంద్రశేఖర్, అజిత్, రామకృష్ణ, అజయ్, కిషోర్, యశ్వంత్, హరి, బసవయ్య, 13వ వార్డు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. చిన్నరావూరు 13వ వార్డులో పిల్లి ప్రేమరాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి మున్సిపల్ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మరి అన్నాబతిని శివకుమార్ గారు పదవిని ఇవ్వటం జరిగింది. దానికి కృతజ్ఞతగా మేము ఈరోజు అన్నాబతిని శివకుమార్ గారి దగ్గరికి రావటం జరిగింది. మాకు మొదటి నుంచి పిల్లి ప్రేమరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో నేను కౌన్సిలర్ అవటానికి కానీ పార్టీ గెలుపుకి కానీ ఎంతో శ్రమించారు. తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి లీగల్ సెల్ అధ్యక్షుడిగా సోదరుడు పిల్లి ప్రేమరాజుని నియమించినందు సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు అభినందించడం జరిగింది. సోదరుడు పిల్లి ప్రేమరాజు పార్టీకి చాలా విశేషమైనటువంటి సేవలు అందించి ఇటీవల కాలంలో పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా చాలా చురుకైన పాత్ర పోషించి వారి సేవలు పార్టీకి ఎప్పటి నుంచో అందిస్తున్న సందర్భంగా ఆ సేవలను గుర్తించినటువంటి మన ప్రీతమ నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారు వారికి ఈ పదవిని ఇవ్వడం జరిగింది. నా మీద నమ్మకం ఉంచి పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు నాకు తెనాలి మున్సిపాలిటీ విభాగం లీగల్ సెల్ అధ్యక్షులుగా నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు పార్టీకి కష్టపడి ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా నేను నా వంతుగా నేను చేస్తానని చెప్పేసి నేను సౌమనీయంగా తెలియజేస్తున్నాను. పార్టీకి కట్టుబడి పార్టీ యొక్క సూచనల మేరకు నా వంతుగా నేను నడుచుకొని పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఈరోజు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో పథకాల విషయాల్లో కానీ ఏ ఒక్కరు కూడా సరిగ్గా అందటం లేదు. రానున్న మందా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం దుగ్గిరాల మండల అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే చర్యలు చేపట్టారు. మండల ప్రత్యేక అధికారి జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ టి నరసింహారెడ్డి మండల అధికారులతో కలిసి చెన్నకేశ్ నగర్ కాలనీ సందర్శించి వర్షం నేపథ్యంలో నీరు నిలవలేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై అధికారులతో మాట్లాడి పంట కాలువలను పరిశీలించారు. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు వాతావరణ పరిస్థితులను వివరించారు. తదుపరి అవసరమైన వారికి పునరావాస కేంద్రాలైన పాఠశాలలను సందర్శించి వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఐ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీభాయ్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, ఏపీఎం సురేష్ బాబు, ఏఈ సుబ్బారావు, పిహెచ్సి వైద్యులు ఎండి అబ్దుల్ రహమాన్, విఆర్ఓలు జయకాంత్, అనిల్ వర్మ, హెల్త్ ఎడ్యుకేటర్ వంకదార సుబ్బారావు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి, అబ్దుల్ రెహమాన్ మాట్లాడారు. ఈ చెన్నకేశవ నగర్లో మనకు ఈ మెంతా తుఫానుకు సంబంధించి లో లెవెల్ ఏరియాలో ఉండేటటువంటి ఒక 20 ఇండ్లను గుర్తించడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ వర్షాలతో లో లెవెల్ ఏరియా వల్ల వర్షం వల్ల ఇంట్లోకి నీళ్ళు రావడం జరిగింది. ఇప్పుడు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో ఇక్కడే మన స్కూల్లో వీళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉండే 20 కుటుంబాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి వెంటనే ఇక్కడికి పునరావాస కేంద్రానికి రావాల్సిందిగా సూచించడం జరిగింది. అలాగే వాటర్ కూడా రాకుండా ఆల్రెడీ మనము ఒక జేసీపీ ద్వారా కాలువ తీసి వాటర్ను కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముందస్తు చర్యలు అనేటివి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం, గౌరవ సీఎం గారి ఆదేశాల ప్రకారం మనము ముందస్తు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ఆ ప్రతి గ్రామంలో కూడా మనం హెల్త్ అండ్ వెల్నెస్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కూడా ఆరోగ్య శాఖకు సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్ ఉంటారు మీకు. అలాగే అన్ని రకాల మందులు కూడా అక్కడే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పిహెచ్సి దుగ్గిరాల్లో, పిహెచ్సి ఈమన్లో కూడా మనకి స్నేక్ వినం అంటే పాము కాటుకు సంబంధించిన వైల్స్ అవి కూడా రెడీ చేసుకున్నాము. అలాగే కుక్కు కాటుకు సంబంధించినవి కూడా అన్ని వ్యాక్సిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఈ ఎపిడమిక్ అంటే మనకి జ్వరాలు, విష జ్వరాలు అవి రాకుండా ఉండడానికి వాడే మందులన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మనకి దుగ్గిరాల్లో 2 రీహాబిలిటేషన్ క్యాంప్స్ పెట్టారు. చెన్నకేశవ నగర్ స్కూల్ కూడా ఒకటి, షాదీఖానాలో ఒకటి పెట్టారు. అక్కడ కూడా మనకి మెడికల్ క్యాంప్ పెట్టాము. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మందులు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ అన్ని రకాల మందులు, అలాగే ఎమర్జెన్సీకి సంబంధించిన డ్రగ్స్ కూడా అక్కడ అవైలబుల్ చేశాము.
ఏపీ ఎన్జీఓ దుగ్గిరాల యూనిట్ కార్యదర్శిగా ఎన్నికైన బండికల్ల సతీష్ అభినందన కార్యక్రమం తెనాలి బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యాలయం ముందు సోమవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ సహాయ కార్యదర్శి సతీష్ గతంలో సచివాలయ ఉద్యోగిగా రాష్ట్ర స్థాయి నాయకత్వం వహించి ఆ సంఘాలకు సముచితమైన సేవలు అందించారు. బండికల్ల సతీష్ దుగ్గిరాల యూనిట్ ఏపీ ఎన్జీఓ కార్యదర్శిగా ఎన్నికవడం సంతోషకరమైన విషయమని కొనియాడుతూ పలువురు సభ్యులు శాల్వాలతోనూ పూలమాలతోనూ ఆయనకు ఘనంగా సత్కరించి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారులు దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జలముడి కృపాచారి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కర్రే కిషోర్, కనపర్తి బెనహర్బాబు, కంచెల శేషు, పాముల్ దాసు, అమృతు రాంబాబు, కనపర్తి ఎజ్రా, సేవా ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, జమ్మల రమేష్, పిల్లి వెంకటేశ్వర్లు, కర్రి రవిబాబు, దీపక్, సందీప్, మత్తె అన్నారావు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా చిన్నటేకరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా మైనార్టీ విభాగం కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. సోమవారం మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, ప్రమాదంలో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ పవిత్ర మహాబు సుభానీ గారి మాసం పురస్కరించుకొని దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమం షేక్ రషీద్ సాహెబ్, షేక్ జాన్ సైదా, షేక్ జిలానీ, షేక్ అబ్దుల్ కరీం, షేక్ మస్తాన్ వలీ, షేక్ బాజీబాబా, షేక్ హుసేన్, బల్స్పట్ ఎల్లేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ పర్యవేక్షించే సంబంధిత రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ బస్సు యాజమాన్యంపై సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా సరిపోదు. ప్రభుత్వం తరపున మరింత ఉదారంగా పరిహారం చెల్లించి అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా మేమంతా కోరుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందా తుఫాను ఉధృతి క్రమంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం. తెనాలి డివిజన్ లో ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తనిమి అన్సారియా. 92.3 లక్షల సాధారణ నిధులతో వివిధ వార్డుల్లో నిర్వహించే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. కార్తీక మాస సోమవారం ప్రాధాన్యత క్రమంలో భక్తుల సందోహంతో పోటెత్తిన శైవాలయాలు. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.